ఈరోజు మన కిచెన్లో 5 నిమిషాల్లో అయిపోయే కూర ఒకటి చేయబోతున్నామండి. మజ్జిగ పులుసు. అది ఎంత ఫాస్ట్గా అయిపోతుందో మీకు కూడా తెలుసు. ఒక తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. ఎలా చేయాలో చూద్దామా? సౌత్ ఇండియన్ కిచెన్ విత్ ఆషు. 3 కప్స్ పెరుగు తీసుకుందాము. పెరుగు బాగా తిక్కుగా ఉంది కదా, కొంచెం మజ్జిగ పులుసు కాబట్టి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాము. మరీ పలచగా ఉండకూడదు, అలానే మరీ తిక్కుగా ఉండకూడదండి. మధ్యలో ఉండేటట్టు చూసుకోండి. ఒకసారి ఉండలు లేకుండా మొత్తం బాగా కలుపుకొని ఇప్పుడు అయిపోయింది, పక్కన పెట్టుకుందాము. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని బాండీ కొంచెం హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ తాలింపు గింజలు, 1/2 టేబుల్ స్పూను జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ వేసుకొని బాగా వేపుకుందాము. తాలింపు కొంచెం వేగాక ఒక రెబ్బ కరివేపాకు, 1/2 టేబుల్ స్పూను ఇంగువ కూడా యాడ్ చేసుకుందాము. అలాగే 1 కప్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాం. ఆనియన్స్ బాగా వేగాక ఒక 1/2 టేబుల్ స్పూను పసుపు, అలాగే 1 టేబుల్ స్పూను ఉప్పు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాము. పసుపు పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటే చాలు. సో మొత్తం ఉడికిపోయి లైట్గా గోల్డ్ షేడ్లోకి వచ్చేసింది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకుందాము. సో దీనికంటే ఒకటి ఏంటంటే, పెరిగేసే ముందుగా మనం స్టవ్ ఆఫ్ చేయాలండి. వేడివేడిగా ఉన్నప్పుడే పెరుగు వేస్తే పెరుగు విరిగిపోతుంది. సో స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పెరుగు యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. సో అంతేనండి, నిమిషాల్లో అయిపోయి మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. డిష్ అవుట్ చేసుకుందాం. చూసారా, చాలా సింపుల్గా అయిపోయింది రెసిపీ. చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనము కర్రీ చేసుకున్నాము. చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోయింది కదా. అట్ ద సేమ్ టైం అప్పుడప్పుడు ఇలా తింటూ ఉండాలండి. బాడీలో వేడున్నా ఏమైనా ఉన్నా తగ్గిపోతుంది. సో ఎక్కువ ఈ మధ్య ఫీవర్లు వచ్చి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి కాబట్టి వాటర్ ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి అందరూ. అండ్ నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. నా వంట మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నా వంట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.